ఉద్యోగస్తులు, అధికారులు, పాలసీ మేకర్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రక సాంస్కృతిక అంశాలు తెలవడం అవసరము అని గ్రహించింది. వాస్తవానికి అన్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆ రెస్పెక్టివ్ స్టేట్ మదర్ టంగ్లో వాళ్ళు ఉత్తీర్ణం కావాలి. సపోజ్ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోండి, అక్కడ మలయాళీలో క్వాలిఫై కావాలి. అట్లా అన్ని రాష్ట్రాలు ఉంది, కానీ ఒక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ నిబంధనలు లేదు. అంటే ఈ ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి ఒక అధికారి, నిర్ణయాలు తీసుకున్న అధికారి ప్రజల భాషలో ప్రజలతోని సంబంధాలు పెట్టుకోకుండా, ప్రజలతో మాట్లాడి చర్చించకుండా, వాళ్ళ భావాలు తెలుసుకోకుండా అతను విధాన నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి మరి ఆ ప్రాంతం యొక్క వ్యక్తిత్వము, ఆ ప్రాంతం యొక్క ప్రతిష్ఠిత ప్రత్యేకత అంశాల గురించినటువంటి అవగాహన అవసరమని ఈసారి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఒక మూలాంశం ఏంటంటే, మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామంటే మనం ఈ ప్రాంతానికి సాంస్కృతిక అంశాలని పరిశీలించినట్లయితే కాబట్టి కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని, ఇక్కడ తమ వనరులను తామే రక్షించుకోవాలని, తమ అవకాశాలు తామే వినియోగించుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. మరి ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా ఉన్నటువంటి చరిత్ర సంస్కృతి అంశాలని పొందుపరచడం జరిగింది. ఇవాళ గ్రూప్ 1 తీసుకున్నట్లయితే మొన్నటి వరకు గ్రూప్ 1లో 5 పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్ 150 మార్కులు, 900 మార్కులు, 750 మార్కులు, 150 మార్కులు వైవా ఎగ్జామ్. అయితే ఈసారి ఏంటంటే గ్రూప్ 1లో 6 పేపర్ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రెండవ పేపర్ ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ. అదేవిధంగా నాలుగవ పేపర్ తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఏర్పాటు. గ్రూప్ 3లో స్థూలంగా తెలంగాణ చరిత్ర చూసినట్లయితే తెలంగాణ హిస్టరీ కల్చర్కి ఒక ప్రముఖ స్థానంలో కనపడుతుంది. అంటే మార్కులు కూడా 900 మార్కుల్లో 200 రూపంలో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. అక్కడ 600 మార్కుల్లో దాదాపు 200 మార్కులు తెలంగాణ అంశానికి సంబంధించినటువంటి. అయితే స్టూడెంట్స్ కి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈ చరిత్ర అనేటప్పటికీ ప్రధానంగా ఇది యుద్ధాలు, రాజులు, సందులు, సమావేశాలు, డేట్ టు టెలిఫోన్ డైరెక్టర్. చరిత్రని కేవలము రాజకీయ పరంగా, పరిపాలన పరంగా, యుద్ధాల పరంగా కాకుండా చరిత్రని ఒక సామాజిక శాస్త్ర అధ్యయనంగా మొత్తము చారిత్రక పరిణామ క్రమంలో సామాజిక, సాంస్కృతిక, మత, ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, భారతదేశ నాగరికత, అదేవిధంగా తెలంగాణ నాగరికత, తెలంగాణ సంస్కృతి పరిణామం చెందినటువంటి క్రమాన్ని వివరించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నాన్ హిస్టరీ స్టూడెంట్స్కి సులువుగా ఉండటం కోసం సిలబస్ని మార్చడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి సిలబస్ అది నిష్ణాతులైనటువంటి ఎకానమిస్ట్ వాళ్ళందరూ గుర్తులు చేశారు. సంబంధించిన కొంత అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ అంశాలకు
అంత ప్రాతినిధ్యం లేదు. సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలని వాటికి సంబంధించిన వాటి మీద ప్రశ్నలు ఉంటాయి. అనేటప్పటికీ తెలంగాణ అంటే మనకు శాతం ఎంచుకోవాలి అంటే కొన్ని రాష్ట్ర వంశాలను గురించి చెప్పినప్పుడు అక్కడ ప్రాచీన తెలంగాణ సామాజిక సాంస్కృతిక మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతేగాని ఈ శాతవాహనాలు ఎంతమంది ఎవరు ఎంతకాలం పరిపాలించారు, ఎవరు యుద్ధాలు చేశారనేటువంటి అంశాలు రెండు. అంటే ఈ ఈ ఈ ప్రాంత చరిత్ర మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఈ ప్రాంత సంస్కృతి మూలాలు ఎక్కడ ఉన్నాయనే అంశాలు తెలుసుకోవడం అవసరం. అంటే ఉదాహరణకి సంస్కృతిలో హైందవంతో పాటు ఈ ప్రాంతంలో బౌద్ధం జైనం కూడా వెలిసిన్నాయి. అంటే హైందవం బౌద్ధం జైనం ఈ మూడు మతాల యొక్క సమ్మేళనం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఒక సమిష్టి సాంస్కృతిక వారసత్వం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వెలిసినటువంటి సాంస్కృతిక మత పరమైనటువంటి అంశాలను గ్రహించడం కోసం సిలబస్లో ఆ అంశాలకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ప్రాచీన తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలో ఒక విశిష్టమైనటువంటి సామాజిక వ్యవస్థ నెలకొంది. అంటే ఉత్తర భారతదేశంలో గంగా సింధు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థకి ఇక్కడ తెలంగాణ సామాజిక వ్యవస్థకి కొన్ని వ్యత్యాసాలు. కాబట్టి ఈ సామాజిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి తెలంగాణ చరిత్రకు సంబంధించి మధ్యయుగాల నాటికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక విశిష్టత కలిగినటువంటి రాజవంశం కాకతీయుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాహిత్యము, కళలు, సంస్కృతి. ఇది ఇక్కడ కూడా మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణ ఆర్థిక వనరులను వనరులను ఉపయోగించుకొని ఆర్థిక ప్రణాళికలు ఎట్లా వేశారని తెలుసుకోవడానికి కాకతీయుల యుగం మనకు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇవాళ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భౌగోళిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ ఉన్న నీటి వనరులని ఆప్టిమల్ గా యూటిలైజ్ చేసుకున్నటువంటి ఒక టెక్నాలజీని, ఒక వ్యవస్థని, ఒక నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు రూపొందించారు. కాబట్టి ఇవాళ తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ ఇవాళ విశ్వకర్మ న్యాయాన్ని పేరు పెట్టారంటే ఆనాడు కాకతీయ రాజులు ప్రవేశపెట్టినటువంటి ఒక విశిష్టమైనటువంటి నీటిపారుదల వ్యవస్థ ఉంది. ఆ నీటిపారుదల వ్యవస్థ దాని రూపురేఖలు, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా ఉందనే అంశాలకు సంబంధించి ఉంటాయి. అదేవిధంగా కాకతీయుల కాలం నాటికి ఈ ప్రాంతానికి సాంస్కృతికంగా ఒక విశిష్టత ఉంటుంది. అంటే తెలుగు భాష, సాహిత్యము, ప్రాంతీయత. కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు మొట్టమొదటిసారిగా ఇవాళ మనం గ్లోబలైజేషన్ అంటున్నాము. యాక్చువల్ కాకతీయుల నాటికి తెలంగాణ ప్రాంతానికి బయట ప్రపంచంలోని వర్తక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మార్పుపూర్వం లాంటి విదేశీ కాకతీయ కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి దిగుమతి వ్యవస్థ, ఇక్కడ వెలిసినటువంటి వర్తక వ్యాపార వ్యవస్థ, వాటన్నింటి గురించినటువంటి అంశాలు మనకు తెలుసు. అదేవిధంగా తెలుగు భాషా సాహిత్యానికి కాకతీయులు చేసినటువంటి సేవ. సో ఇది ఏ విద్యార్థి చరిత్ర విద్యార్థి కానవసరం లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా మనము అర్థం చేసుకున్నట్లయితే ఆ మధ్యయుగాల నాటి తెలంగాణ వ్యవస్థ ఆ తర్వాత తెలంగాణ మనకు అసంజాయిలు, ఈ అసంజాయిల యొక్క పరిపాలన ఈ కొనసాగింపు మనకు కనపడుతుంది. ఏ ప్రధానమైనటువంటి చెరువు తీసుకున్నా కూడా కాకతీయులు కట్టించింది, మూడు
ఉస్మాన్ సార్, మీరు ఏ ఉదాహరణమైనటువంటి నీటి వనరులు తీసుకున్నా ఈ మూడు రాజ్యాంగాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో నీటిపారుదల ఉన్నటువంటి ఒక ముఖ్యమైన రాష్ట్రం. ఆ తర్వాత అసభ్యాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే అసభ్యాయి కాలం 2025 సంవత్సరాల 1948 వరకు 1844 నుంచి 1945 వరకు 220 సంవత్సరాల రాజవంశం తెలంగాణకి ఒక వ్యక్తిత్వాన్ని సమకూర్చి పెట్టారు. అంటే సాంస్కృతిక మధ్యకాల సాంస్కృతిక వారసత్వాన్ని ఆశ్రయించారు. ఉదాహరణకి మధ్యకాలంలో ప్రారంభమైనటువంటి ఆ సమిష్టి సంస్కృతి బౌద్ధం హైందవం ఎట్లా సాధన చేశాయో అదే ఆసబ్జాల కాలంలో మనకి హిందూ మతము ఇస్లాం మతము సహజంగా చేశాయి. అసబ్జాయి రాజ్యాంగం ముఖ్యంగా 6వ నిజాము అలీ ఖాన్, 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ యొక్క పరిపాలన కాలం మనం చూసినట్లయితే మనకు కనపడుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విద్యాపరమైనటువంటి మరి అంశాలు కొన్ని ప్రధానమైన మార్పులు కనపడతాయి. అంటే రాజకీయంగా చూసినట్లయితే ఆ ప్రాంతాన్ని ఒక పాక్షికంగా చూసినాం, కానీ ఆర్థిక సామాజిక సాంస్కృతిక కోణం చూసినట్లయితే ఆ వ్యవస్థకు ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు మనకు కనపడతాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ఏ కొనసాగించాలో తర్వాత ఆర్థిక విధానము ఆ ఆర్థిక సూత్రాల రూపకల్పనకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ మనము ప్రభుత్వ రంగ వ్యవస్థ అసలు ఈ దేశంలో ప్రభుత్వ రంగ వ్యవస్థకు రూపకల్పన చేసినటువంటి వారు నా ఉద్దేశంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఎందుకంటే ఆయన ప్రభుత్వ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చినారు. ఆసక్తి కారణాన్ని విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉంది. మీరు దారుల్ ఉల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మొదలు ఉస్మాన్ యూనివర్సిటీ వరకు అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మన ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. రెండవది నిజాం ప్రభుత్వం, నిజాం ముఖ్యంగా 6th and 7th నిజాం కాలంలో రైలు నిర్మాణం అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంది. ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. విద్యతో పాటు వైద్యము ఆరోగ్యము వాళ్ళు ఎంత గొప్ప అంటే కాలంలో దారుల్ షిఫా ప్రభుత్వ హాస్పిటల్ కట్టారు. ఆ దారుల్ షిఫా యొక్క నమూనాతోనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కట్టడం జరిగింది. అన్ని కూడా ప్రభుత్వ వైద్య విధానానికి ప్రతీక. అంటే ఆ రోజుల్లో ఒక రోగికి వైద్యం చేయడం కాకుండా రోగి ఏమంటే వచ్చినటువంటి అటెండర్ హాస్పిటల్లో సౌకర్యాలు కలిగించి మరి ప్రభుత్వ బాధ్యత తీసుకున్నది. వీటిలో అట్లాంటి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ రోజు రైల్వే నిర్మాణంలో రోడ్డు మొట్టమొదటి దేశంలో ఎక్కడ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రంలోనే మొట్టమొదటి మోటార్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఇక్కడ ఉంది 1932. అదేవిధంగా మేజర్ ఇండస్ట్రీస్ సింపుల్ కాంగ్రెస్ నగర్ మిల్ కావచ్చు, ఆదిలాబాద్ సింగరేణి కాలేజ్ కావచ్చు, అల్విన్ ఇండస్ట్రీస్ కావచ్చు, కావచ్చు, ఈ రకంగా ప్రభుత్వ సంస్థలు పాటు మధ్య తరగతి అంటే మధ్య మీడియం సైజ్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రియలైజేషన్ వాజ్ అండర్టేకెన్ బై ద స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలైజేషన్. మరి ఇవాళ 1980 జరిగిన తెలంగాణలో పబ్లిక్ వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసి ఈ ప్రాంతంలో ఆర్థికపరమైనటువంటి ఒక విచ్ఛిన్నానికి 1956 తర్వాత ఇటువంటి పరిణామాలు అంటే తెలంగాణ ప్రాంతంలో రాజకీయాల కాలంలో ఆర్థిక విధానం కొనసాగింది. ఒక ట్రెజెక్టరీ ఆఫ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఆ స్ట్రాటజీస్ ఆ డెవలప్మెంట్ ట్రెజెక్టరీని తెగొట్టడం జరిగింది 1956 తర్వాత. 1980 దశకంలో ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత
దానికి తెలంగాణ అంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ కావడము, తెలంగాణ ప్రాంతము ఒకరికి విచక్షణ గురి కావడము, తర్వాత రాజకీయ పరంగా 1956 లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో చేసినటువంటి బొమ్మ చేయడము, ఆ తర్వాత 80-90 దశకాలు వచ్చినటువంటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ప్రాంతంలో ఈ విచక్షణ గురి కావడం అటువంటి ఆర్థికంగా ఏర్పడినటువంటి ఒక ప్రాసెస్. సో దీని అంతా కూడా అర్థం చేసుకోవడం కోసం 1956 తర్వాత అర్థం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా రూపంలో అంటే ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క పునర్నిర్మాణంలో ప్రజలు ప్రభుత్వము భాగస్వామ్యం కావాలనేటువంటి సందర్భంలో అసలు ఎక్కడ ఏం జరిగింది? ఇవాళ ఆర్థిక అభివృద్ధి అంటే 1956 నుంచి తీసుకుంటే నీకు అర్థం కాదు. ఆ 1956 పూర్వం ఉన్నటువంటి పూర్వంగం ఎట్లాంటిది, ఆ 1956 పూర్వం వచ్చినటువంటి ఆర్థిక విధానాలు, భూమి స్థితి విధానాలు, వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు, ఇరిగేషన్ సిస్టమ్ వచ్చినటువంటి విధానాలు వీటన్నిటి అర్థం చేసుకోకుంటే మరి ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నికైనటువంటి అధికారులు వీళ్ళు ఏ చేస్తారు అనేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ రూపొందించలేదు. రెండవది, ఇవాళ ప్రతి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లాంటంటే రెడీగా బిట్స్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఉండాలంట. అట్లా కాకుండా ఈసారి నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ప్రిపేర్ చేయడంలో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఇవాళ తెలుగు అకాడమీ కానివ్వండి, లేకుంటే ఓపెన్ యూనివర్సిటీ కానివ్వండి, లేకుంటే తెలుగు యూనివర్సిటీ కానివ్వండి, లేకుంటే యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వచ్చినటువంటి బుక్స్ ఉన్నాయి, తెలుగు బుక్స్ ఉన్నాయి. కొంత సమకాలీన చరిత్రకు సంబంధించి ఇంకో కొంత మెట్టు రావాల్సి ఉంది, అది కూడా వస్తుంది. కానీ నేను నా ఉద్దేశంలో స్టూడెంట్స్ ఇవాళ స్టాండర్డ్ బుక్స్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా మార్కెట్ అయినటువంటి ఏ మెటీరియల్ మీద ఆధారపడినట్లయితే. రెండవది ఒక క్లూ ఇస్తున్నాను, అదేంటంటే మన పోటీ పరీక్షలు వివిధ రకాలు ఉన్నాయి. ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీర్స్, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ సంబంధించి ఈ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సరే వాళ్ళకి సబ్జెక్ట్ సంబంధించి 150 మార్కులు ఉంటాయి. జనరల్ స్టడీస్ లో కూడా వాళ్ళకు 150 మార్కులు ఉంటాయి. ఆ జనరల్ స్టడీస్ లో హిస్టరీ, కల్చర్ సంబంధించి స్టూడెంట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డిపార్ట్మెంట్ వ్యవస్థ గురించి తెలవకుండా అతడు సరిగా పనిచేయలేడు. కాబట్టి చరిత్ర, సంస్కృతి, గురించినటువంటి ఆలోచన ఉండాలి దాంట్లో. అంటే కుదుషాయి కాలంలో, కాశ్మీర కాలంలో, తర్వాత ఆసియా కాలంలో ఏర్పడే కట్టాలు కట్టారు. ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ నిర్మించారు. 1998 వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రణాళిక ఎట్లాంటిది, దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే అనే అంశాలకు సంబంధించి ఆ జనరల్ స్టడీస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అతనికి ఈ అవగాహన చేస్తాం. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్, గొప్ప సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విశిష్టత మనకు రామప్ప కూడా కనపడుతుంది. అంటే ఆ బేస్, ఆ స్ట్రక్చర్ నిర్మాణం, దేవాలయ నిర్మాణం, సివిల్ ఇంజనీరింగ్ స్కిల్స్, అదేవిధంగా చెరువులు నిర్మించేందుకు అవసరించినటువంటి హైడ్రాలిక్ సూత్రాలు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాన్ని రేపు ఇంజనీరింగ్ పోటీ తెలుసుకోవాల్సిన అవసరం తెలంగాణ దృష్టిలో ఉన్నది. అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ వచ్చినటువంటి ఆ పరిపాలన వ్యవసాయ పరిస్థితులు ఎట్లాంటివి, వ్యవసాయ రంగంలో భూమి సుధారణ ఎట్లా ఉండేది, వ్యవసాయ రంగంలో పంటలు ఏ రకంగా పంటలు ఎట్లా ఉండేది, మరి ఈ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్క్స్ ఎట్లాంటి, ఈ మెట్ట ప్రాంతంలో, మాగాడి ప్రాంతంలో ఏ రకమైన పంట పండించారు, వాణిజ్య పంటలు అంటే ఏంటి, ఆహార పంటల నుంచి వాణిజ్య పంటలు ఎట్లా అభివృద్ధి, వాటికి సంబంధించిన కొంత అవగాహన లైఫ్ స్టాక్స్, ఈ అగ్రికల్చర్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క పశుపోషణ, తర్వాత లైఫ్ స్టాక్ దానికి సంబంధించిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళ మాగాణి అంటే ఏంటి, మెట్ట పంట అంటే ఏంటి, పంట అంటే ఏంటి, మరి వ్యవసాయ విధానాలకు సంబంధించిన అంశాలు కూడా మరి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలుసుకోవడానికి
పట్టేట్టుగా ఇవాళ సిలబస్లో రూపకల్పన చేయడం. ఒకటి మాత్రం నిజం, ఈ పోటీ పరీక్షలో మెకానికల్ మాత్రం వాళ్ళు పాస్ కావడానికి కష్టం. ఎందుకంటే ఇట్లాంటి కొన్ని కీలక అంశాలని ఇవాళ సిలబస్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకి టీపీఎస్సీ అంటే నాకు తెలిసినంత మటుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలక్షన్ చేసేటువంటి విధానంలో 2 మార్పులు చేయబోతుంది. ఒకటి, ఈ ప్రశ్నాపత్రాల రూపకల్పనలో గతంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. అసోసియేట్ అయినాను అంటే పేపర్ సెట్ చేసే ఎగ్జామినర్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ లో అంబిగ్యూటీ, సందిగ్ధత ఉండడం, తర్వాత ఒకే ప్రశ్నకి 2 రకాలైన 2 ఆన్సర్స్ దాంట్లో ఉండడం, క్లారిటీ లేకపోవడం, క్వశ్చన్ ఫ్రేమింగ్ లో వేగ్నెస్, వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మొదటి నుంచి వాళ్ళ ఈ తెలంగాణ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ గతం నుంచి కొన్ని అనుభవాలు వాళ్ళు స్వీకరించారు. అంటే ఒక రకంగా టీపీఎస్సీ ఒక అడ్వాంటేజ్, అంటే గతంలో ఏ పొరపాటు జరిగినాయి, ఏ రకమైన పొరపాటు జరిగినాయి అని ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్చ చేశారు. సిలబస్ రూపకల్పన చేయడానికి 30 మంది ప్రొఫెసర్స్ చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సిలబస్ రూపకల్పన, ప్రశ్న పత్రాల రూపకల్పన, పేపర్లు దిద్దేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినారో అట్లాంటి టీచర్స్ ని, ప్రొఫెసర్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ క్వశ్చన్ పేపర్ మరి రూపకల్పన చేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ కంప్యూటర్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి ఇవాళ ప్రశ్న పత్రాలని రూపొందించడంలో కూడా సబ్జెక్టివ్ ఫీలింగ్స్, సబ్జెక్టివిటీని తగ్గించడానికి చేయాలని సంకల్పించడం జరిగింది. అంటే టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసేటువంటి విధానంలో ఆ క్వశ్చన్స్ అంటే డిఫికల్ట్ కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని కొట్టు క్వశ్చన్స్, కొన్ని మరి కొట్టు క్వశ్చన్స్, ఇట్లా వాటిని చేయటము, తద్వారా ఇవాళ టెక్నాలజీని ఉపయోగించేసి వాటిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేసి ప్రశ్నలు రూపొందించడం. అదేవిధంగా డిస్క్రిప్టివ్ పేపర్లో ఈ బిఏ ఎంఏలో చదివినటువంటి చదువు సరిపోదు. ఎందుకంటే ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా, తర్వాత క్రిటికల్ గా, అంటే ఆ స్టూడెంట్ లో ఉన్నటువంటి క్రిటికల్ అనలిటికల్ క్యాపబిలిటీస్ టెస్ట్ ఇవాళ డిస్క్రిప్టివ్ పేపర్ రూపకల్పన చేసినటువంటి ఒక అంశాన్ని కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ యూపీఎస్సీ లెవెల్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒకసారి మనం చూసినట్లయితే ఈ డిస్క్రిప్టివ్ పేపర్ లో కూడా క్వశ్చన్స్ కొంత ఇన్నోవేటివ్ గా, కొంత అనలిటికల్ గా, కంపారిటివ్ గా పర్స్పెక్టివ్ లోపల, అనలిటికల్ పర్స్పెక్టివ్ లోపల ఈ ప్రశ్నలు రూపొందించారు. కాబట్టి దాని ఇవాళ విద్యార్థులు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. చివరిగా ఏ పోటీ పరీక్ష అయినా సరే దానిలో విజయము అది ప్రధానంగా వ్యక్తి మీద ఆధారపడుతుంది. ఏ విద్యార్థి అయితే ప్రిపేర్ అవుతున్నాడో స్వయంగా తన నోట్స్ రాసుకొని టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే పరీక్షల్లో పాస్ కావడం ఒక ఎడ్జ్ ఉంటుంది. పోటీ పరీక్ష సక్సెస్ఫుల్. సో కాబట్టి మరి ప్రిపేర్ అయితే విజయ అవకాశాలు ఉంటాయి. అవకాశం మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.